విజయనగరంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలుగా 1200 కోట్లు విడుదల చేసినందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యాలయంలో లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఇక యువగళం బాధితులు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి బేవర్ భరత్, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పైడి రాజు, నాయకులు కాళ్ల గౌరీ పాల్గొన్నారు. ఇన్వెస్ట్మెంట్ 1200 కోట్లు చేసిన లోకేష్ అన్న గారికి థ్యాంక్ యూ. లోకేష్ అన్న, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. ఇంకా ఫస్ట్ ఇయర్ కూడా మీరు రిమెంబర్మెంట్ చేశారు, బట్ సెకండ్ ఇయర్ కి ఫైనల్ ఇయర్ కి కూడా రిమెంబర్మెంట్ చేస్తారని కోరుకుంటూ, అది కూడా త్వరలో విడుదల చేస్తారని కోరుకుంటూ హార్ట్ఫుల్ గా ధన్యవాదాలు తెలియజేస్తూ లోకేష్ గారు వర్ధిల్లాలి. ఏదైతే మొన్న శాసనసభలు మొదలైందో ఆ రోజు విద్యార్థులకు గాని ఇక్కడ యువతకు గాని ఎప్పుడూ నారా లోకేష్ గారు ఎప్పుడూ అన్యాయం చేయరు. ఆయన ఎప్పుడూ కూడా విద్యార్థులకి యువతకు కూడా వెన్నుదన్నుగా ఈ రాష్ట్రంలో ఉన్న యువతనందరినీ ముందుకు తీసుకెళ్లి విద్యావంతులందరినీ ప్రతిభావంతులు చేసి ఈ రాష్ట్రాన్ని ఒక విద్యా రాష్ట్రంగా, ఒక ప్రతిభావంతుల రాష్ట్రంగా తీర్చిదిద్ది ఆంధ్రప్రదేశ్ ని ఈ ప్రపంచ పథంలోనే ఎక్కడో కని విని ఎరగని రీతిలో ఉండాలని ఆయన ఇలాగా విద్యార్థులు గాని యువతను గాని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూనే ఉంటారు. కోట్లు విడుదల చేసిన లోకేష్ అన్న గారికి